కనిపించడం సెకండ్ బ్రిడ్జ్ అనమాట ఇది. దీనికి ముందు ఒకటి చూసాం కదా, సేమ్ చుట్టుపక్కల వాటర్, అటు సైడ్ వాటర్ ఇటు సైడ్ వాటర్. ఇలాంటి బ్రిడ్జెస్ బాగుంటాయి. సన్సెట్ అయిపోతుంది ఆల్రెడీ. చూద్దాం ఒకసారి. మనమైతే ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. మళ్ళీ లగేజ్ కింద పెట్టేసా. ఫస్ట్ అయితే ట్యాంక్ బ్యాగ్ పెట్టేస్తాం. ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీ, మీకు కావాలంటే కార్డు కూడా పెడతాను, నంబరు. మావాడైతే పేరు కనపాలని చెప్పి వెనకాలైతే వాటర్ పోసేయడం చేయాలరా. మరి చేయకపోతే ఎలా? గ్రేట్ మామా. అది పెట్టరా ఇట్రా. ఊడదురా. తీసుకొని రాపో, ఆడుంది. మనం బెల్ట్స్ సరిగ్గా పెట్టుకోవాలి. ఇంకా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉందంటే పెట్రోల్ రేటు 94 రూపీస్ ఉంది. 94 రూపీస్ 1 లీటర్. 94 రూపీసా బ్యాగ్? ఓకే, బ్యాగ్ 94 రూపీసా? చూసి బ్యాగ్ అంట. పెట్రోల్ 94 రూపీస్ ఉంది. మనం ఇప్పుడు పాండిచేరి వెల్టెక్ వెళ్తున్నాం. వెల్టెక్లో ఆగి నైట్ స్టే చేసి అక్కడి నుంచి ఇంకా హైదరాబాద్, లేకపోతే వేరే ప్లాన్స్ ఏమన్నా. బీచ్ ఏ రోజు? బీచ్ నువ్వే చెప్పు ఇంకా ఎలాను. ఇట్లా బ్యాక్ సైడ్ చెప్పడం, మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం. మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం. లాగుతున్నా. ఎనికి లాగరా? గాయ్స్, సే బాయ్ బాయ్ టు పాండిచేరి. ఓకే, కంఫర్టబులా? సే బాయ్ బాయ్. పాండిచేరి వెళ్ళేదాకా కొంచెం బయటికి వెళ్ళే వరకు కొంచెం అయితే మెల్లగెళ్దాం. ఇక్కడ ఎలా పడితే అలా వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. మీకు చాలా షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, మైక్ వర్షంలో తడిసింది. నాకు తెలియదు అది వాయిస్ సరిగ్గా రికార్డ్ అవుతుందా లేదా అని. సరిగ్గా రాకపోతే మాత్రం, సరిగ్గా రికార్డ్ కాకపోతే ఏమనుకోతాం. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం, మన హైదరాబాద్ నుంచి పాండిచేరి వచ్చాం కదా, అది నా దగ్గర ఉన్నది నార్మల్ SSD కార్డ్ అనమాట. ఇప్పుడు నేను వాడేదేమో ప్రీమియం. ఇంతకుముందు నార్మల్ది 128 GB, ఇప్పుడు ఏమో 256 GB వాడుతున్నా. ఏంటంటే అది మేబీ ఓవర్ యూసేజ్ అనుకుంటా, మరి ఏంటో తెలీదు. SD కార్డ్ ఎర్రర్ అని వచ్చేసింది. అసలు ఫైల్స్ ఓపెన్ అవ్వట్లేదు. సో దానివల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. లెఫ్టా? సో దానివల్ల వీడియోస్ అయితే లేట్ అయినాయి. సో దానివల్ల లేట్ అవుతున్నాయి అంతే. ఇంకోటి దానివల్ల బాగా లేట్ అయిపోయింది. నేను ప్రీమియం తీసుకున్నా 256 GB. అది నాకు 2700 పడింది. బిల్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, పాండిచేరి గురించి ఏమన్నా చెప్తావా బ్రో అంటే డెఫినెట్లీ వన్ టైం విజిట్ అని నేను అంటా. ఎందుకు అంటే మరీ అంత పెద్ద ఏం సిటీ కాదు. నాకైతే ఉన్న 2 డేస్కే బోర్ కొట్టేసింది లిటరల్లీ. ఒకటేమో మెయిన్ రాక్ బీచ్, సెకండ్ గోల్డెన్ వాల్. ఇంకా లైట్గా ఏమైనా షాపింగ్ అంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇవే, దీనికి మించి ఇంకేం లేవు. అంటే కొన్ని ఉన్నాయి ఇంకా బయట, అటు ఫారెస్ట్ అంతే. ఇంకేమనంటే ఆల్కహాల్ చీప్. నేనైతే ఆల్కహాల్ ప్రైజెస్ అయితే కనుక్కున్నా మీకు చెప్దామని. ఐఎమ్ నాట్ ఆల్కహాల్ డ్రింకింగ్ పర్సన్.
ఇకైతే చెప్దామని. ఇక్కడ కేఫ్ లైట్ అంట 120 రూపీస్ ఉంది కంపేర్డ్ టు తెలంగాణలో ఎంత 150 160 లైట్, మేబీ ఒక 40-50 రూపీస్ డిఫరెన్స్. ఇక్కడ తక్కువ ఉంది. ఎట్లా వెళ్దాం రా? ఫుల్ ట్రాఫిక్ జామ్ గాయస్ బస్ వల్ల. వెళ్దామా? ఈ బస్సెస్ అనేది తీసుకొస్తారు గల్లీలో. ఓకే, వన్ టైం విజిట్ చేయొచ్చు. కామెడీ ఏంటంటే హైదరాబాద్ నుంచి గోవాకి 630-670 అలా వస్తుంది, కానీ పాండిచ్చేరికి అరౌండ్ 800 కిలోమీటర్స్. అంటే ఫస్ట్ టైం ఒకసారి కూడా చూడలేదంటే రండి. అంటే విజిట్ చేయాలి కదా అన్ని ప్లేసెస్. విజిట్ చేయకుండా మనమైతే డెసిషన్ తీసుకోవద్దు, విజిట్ చేస్తేనే కదా తెలిసేది. ఓకే, గోవా దీనికంటే పెద్దదే, ఒప్పుకోవాలి దాంట్లో, అది బాగుంటుంది. ఒకవేళ మీరు 2 ప్లేసెస్ చూసారు, ఎటైనా వెళ్ళాలనుకుంటే గోవా బెటర్ దెన్ పాండిచ్చేరి, కానీ ఒకసారి విజిట్ చేయొచ్చు. మెయిన్ థింగ్ ఇస్ ఫ్రెంచ్ కాలనీ. వాట్ ఏ లొకేషన్ యార్. అక్కడైతే మనం మంచిగా ఫొటోస్ అయితే దిగవచ్చు, ఫొటోస్కి వీడియోస్కి ఎనీ ఇంట్రడక్షన్స్. ఫ్రెంచ్ కాలనీ ఈజ్ ద బెస్ట్ కాలనీ. అన్నీ ఈ కలర్లో ఉంటాయి అన్నమాట, ఎల్లో, బ్లూ, డిఫరెంట్ కలర్స్, మొత్తం చాలా బాగుంటుంది. మీరు దీని ముందు వ్లాగ్ చూడకపోతే చూడండి, ఇక్కడ లోకల్లోనే తీసాం. లిటిల్ బిట్ క్రేజీ. చెప్పరా? ఓకే, అవునా? అసలు ప్లేస్ లేదు వెనకాల. మన ఇంత బ్యాగ్ వేసుకొని ఉంటే ఏదో ఉంటుంది నీకు. సరే లేపన్నా. ఓకే, బ్రో పాండిచ్చేరి నుంచి ఏమన్నా ఆల్కహాల్ తీసుకొని రావచ్చా అంటే లేదు బ్రో, 1 బాటిల్ కూడా పర్మిషన్ అయితే లేదంట. నేను కనుక్కున్నా మీకు చెప్దామని. 1 బాటిల్ కూడా బయటికి తీసుకెళ్ళాం, అది పర్మిషన్ లేదు. ఇట్ లిటరల్లీ ఇల్లీగల్ అట్ట. 1 బాటిల్ కూడా పర్మిషన్ అయితే లేదు. చూసుకోండి ఒకవేళ తెచ్చుకుందాం అనుకుంటే. ఓకే, ప్రైజెస్ ఆర్ చీపర్ దెన్ మన స్టేట్స్, కానీ తెచ్చుకోవద్దు, అనవసరంగా కేసు అయ్యి అవుతాయి, లేనిపోని రిస్క్ ఎందుకు మనకి. ఓకే రైట్. పోలీస్ అంటే మనకి ఇలా యూనియన్ టెరిటరీస్లో వైట్ డ్రెస్లో ఉంటారు పోలీసెస్. మేబీ గోవాలో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. గోవాలో తీయలేదు, నేను నార్మల్గా వెళ్ళినప్పుడు బ్లాగ్ చేయాల, సో అక్కడ చూస్తే అర్థమవుతుంది. ఈ కాంట్ వెయిట్ ఆడు మనం చూసి ఎలా చూస్తున్నాడో ఓవర్ రైడ్ అన్నట్టుగా. గ్లౌజెస్ వేసుకుంటే కంఫర్ట్. ఇప్పుడు గాయస్ మీకు ఒక గుడ్ న్యూస్, నేను ఇక్కడ KTM షోరూమ్ కూడా వెళ్ళి ప్రైజెస్ చూశాను. మన డ్యూక్ 200 ఎంత ఉందని. లిటరల్లీ 15,000 to 18,000 కంపేర్ టు తెలంగాణ ఇట్స్ లెసర్ అనమాట ప్రైజ్. అది కొటేషన్ కూడా పెడతాను మీకు, ఎందుకంటే మా ఫ్రెండ్ గారు ఇక్కడ చెన్నైలో చదువుతున్నాడు, నాతో పాటు వచ్చినాడు, వాడు తీసుకుంటాడంటే చూసాం వెళ్ళి. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఫుల్ పేమెంట్ ఉంటే ఒకటేసారి తీసుకోవచ్చు, కానీ ఈఎంఐలో తీసుకోలేము మనం. ఎందుకు ఫైనాన్స్లో తీసుకోలేము బ్రో అంటే ఇక్కడ లోకల్ ప్రూఫ్ ఉండాలంట, ఓన్లీ పాండిచ్చేరి ప్రూఫే. మనకి తమిళనాడు ప్రూఫ్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వరంట ఫైనాన్స్లో. కావాలంటే ఆయన ఏమన్నాడంటే మీకు మరీ కావాలంటే చెప్పండి బ్రో, అరేంజ్ చేసి ఇస్తాం, కాకపోతే ఫైనాన్స్ కింద మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి గాయస్, ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. ఇఫ్ మీరు ఏమైనా తెచ్చుకుంటే జాగ్రత్త, ఇట్ విల్ బీ సో మచ్ లిటిగేషన్ అనమాట. చెక్ పోస్టర్స్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ముందేముండవా అక్కడ చెకింగ్? అక్కడ ఉంటుందేమో కదా చెకింగ్. గాయస్ మనమైతే పాండిచ్చేరి క్రాస్ అయిపోయినాం, ఇప్పుడైతే చెన్నై రూట్లో వెళ్తున్నాం మా ఫ్రెండ్ గారి కాలేజ్కి, వెల్టెక్. మేబీ ఇక్కడ నైట్ అక్కడే స్టే చేస్తా, తర్వాత ప్లాన్స్ ఏంటో తెలియదు, అన్ప్లాన్డ్. చూద్దాం ఏమైతే.
మంచి మంచిగా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమైనా కనిపిస్తే రికార్డ్ చేస్తాం. ఓకే, స్టే ట్యూన్. చూడండి గైస్, మంచి లొకేషన్, సన్సెట్, చుట్టూ వాటర్. డికింగ్ చేస్తున్నారు ఇక్కడ. సూపర్ లొకేషన్. ఫోటో తీద్దామా గాయస్? బీచ్ ఇది బీచ్ కాదు. బీచ్ కాదు కానీ శాండ్ చూసి ఫస్ట్ బీచ్ అనుకున్నా. బీచ్ కాదు. కానీ చాలా బాగుంది కదా బీచ్ లెక్క. అందులో పెద్ద ఏమంటారు చెరువు లేక దీన్ని ఏమన్నా అర్థం కావట్లేదు నాకు. ఇంత పెద్దగా ఉంది. చాలా దూరం ఉంది గాయస్ ఇది. ఇంకా ఆడదాకా ఉంది. కనిపించడం సెకండ్ బ్రిడ్జ్ అనమాట ఇది. దీనికి ముందు ఒకటి చూసాం కదా, సేమ్ చుట్టుపక్కల వాటర్, అటు సైడ్ వాటర్ ఇటు సైడ్ వాటర్. ఇలాంటి బ్రిడ్జెస్ బాగుంటాయి. సన్సెట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇంకా చూద్దాం అన్న సైడ్. మీకు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్షిప్ ట్రూవా కాదా అని ఎలా తెలుసుకోవాలి తెలుసా? ఏం లేదు, సింపుల్గా మీరు ఎప్పుడన్నా ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడు జస్ట్ కాల్ చేసి, అరే మామ మనీ చాలా టైట్ అయినాయి, కొంచెం 1000 రూపీస్ సెండ్ చేయరా, చాలా అర్జెంట్ ఉందంటే తెలిసిపోతుంది ఇక ఫ్రెండ్షిప్. వాడు ఇస్తాడా ఇవ్వడనే తర్వాత విషయం, బట్ వాడు ఆన్సరింగ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. సింపుల్గానే వస్తాడు, లేదు మామ నాకే టైట్గా ఉందని. కానీ నీకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు అడిగి ఇచ్చినావో, ఎన్ని అర్జెంట్ సిచ్యువేషన్స్లో. కానీ వాడు నీకు ఇవ్వట్లేదంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు మీ ఫ్రెండ్షిప్ ఏ లెవెల్లో ఉందని. అంతే గాయస్. ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. నాకైతే ఎక్కడ ఆగాలి అర్థం కావట్లే. ఇక్కడ హైవేలు అయితే సైడ్కి ఏం లేవు. బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, మెయిన్ ప్రాబ్లం అది. బాబా ఏం వర్షం పడుతుంది. పక్కకు ఆగుదామంటే అసలు ఏం షెల్టరే లేదు. అరే ఏం చేద్దాం, నాకేం అర్థమవుతలేదు. అర్జెంటుగా ఆగాలి. ఇంత వెళ్తే అంతే సంగతులు. ఇప్పుడు వర్షం అయిందిరా 8 గంట టైంలో. ఓ గాడ్, ఇడాదాం. ఏదో మంచి ప్లేస్ దొరికింది గాయ్స్. ఇక్కడ ఆడడం బెటర్ అనుకుంటున్నా నేను. అంటే తుప్పర్లా పడుతున్నాయి చినుకులు. అది ఎట్లా ఉందంటే లైక్ మన వెళ్ళే కొద్దీ ఇంకా గట్టిగా పడుతుంది. ఏం కాదు బ్యాగ్ అయిపోయిందా? పాపా ఓ 2 నిమిషాలు నించుదాంపా. ఏదో జైలు గేట్లు ఉన్నట్టున్నాయి వెల్టెక్ కాలేజ్లో. ఇప్పుడే వచ్చా వెల్టెక్ కాలేజ్ లోపలికి. బ్యాగ్ మావాడు రవితేజ, స్కూల్ మేట్స్, ఇంటర్ మేట్స్. అబ్బా ఇదో డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ.